పగడాల ప్రవీణ్ కుమార్ ఈ పేరు ఎంతమందికి తెలుసో కానీ పాస్టర్ ప్రవీణ్ కుమార్ అంటే మాత్రం దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతాన్ని ఆరాధించే వాళ్ళు కానివ్వండి, లేకపోతే క్రైస్తవ మతాన్ని విమర్శించే వాళ్ళకి కానీ సుపరిచితమైన పేరు. అయితే ఇప్పుడు ఆయన మృతి కాస్త సంచలనం సృష్టించింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రాజకీయ దుమారానికి అది కారణమైనట్టుగా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఆయనకు సంబంధించి ఆయన మృతి పట్ల కొంత అనుమానం వ్యక్తం చేస్తూ ఇప్పటికే చర్చి ఫాదర్లు కానివ్వండి, లేకపోతే క్రైస్తవ సంఘాలు కానివ్వండి ఆరోపణలు చేస్తుంటే, మరోవైపు అది యాక్సిడెంట్ మాత్రమే, అందులో హత్య కోణం లేదంటూ కొద్దిమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం దీనిపైన రాజకీయ దుమారం రేగడంతో పాటు క్రైస్తవ సంఘాల్లో ఉన్న అనైక్యతకు సంబంధించిన కూడా కొన్ని డిస్కషన్స్ జరిగే పరిస్థితి మనకు అనిపిస్తుంది. దీనికి తోడు గతంలో హిందూ సంఘాలను కానివ్వండి, అలాగే ముస్లిం సంఘాలను తను చేసిన కమెంట్స్, తను చేసిన ఆ వ్యాఖ్యల వల్ల ఆయనకు ప్రాణాపాయం ఉన్నట్టు గతంలో కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ మృతి కాస్త అటు 2 అంటే తెలుగు రాష్ట్రాల్లోనే దానితోనే కాకుండా వివిధ రంగాలకు సంబంధించిన ఈ వర్గాలకు సంబంధించిన డిస్కషన్గా కూడా మారిన నేపథ్యంలో అసలు పగడాల ప్రవీణ్ కుమార్కి సంబంధించిన మృతి కానివ్వండి, దాని వెనకాల అసలు నిజాలు తెలుసుకోవాల్సిన ప్రాధాన్యత కనిపిస్తుంది. ఈ మధ్యలో కొంతమంది ఇప్పుడే ఈ మృతిపైన ఇప్పటికీ కొంతమంది రెస్పాండ్ అయ్యారు. ముఖ్యంగా కేఏ పాల్ ఇప్పటికీ దీనిపైన రెస్పాండ్ అయిన సందర్భంలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఆయన రక్తం ప్రభు సన్నిధికి చేరింది. నెంబర్ 2, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య ప్రిలిమినరీ గా తేలింది. నెంబర్ 3. నెంబర్ 4, చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా మంచి పేరుంది, ఆయన జీరో చేసుకోకూడదు. అంటే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇది హత్య. సీసీటీవీ ఫుటేజ్ ఏది? నెంబర్ 1. క్రైమ్ సీన్ ఎక్కడుంది? నెంబర్ 2. ఎవరు చంపారు? నెంబర్ 3. ఎందుకు చంపారు? నెంబర్ 4. ఎప్పుడు చంపారు? నెంబర్ 5. పోస్ట్ మార్టంలో వీళ్ళు లెక్కలు పెట్టినా గుర్తించుకోండి, వివేకానంద రెడ్డికి న్యాయం జరగల. ఆయన్ని దారుణంగా ఆయన ఇంట్లో చంపేసి 6 సంవత్సరాలు అయినప్పటికీ ఈ చట్టాలు కానీ నేర్చుకుంటూ నా మిత్రుడు వివేకానంద రెడ్డికి న్యాయం జరగలేదు. అందుకనే ఆనరబుల్ సుప్రీం కోర్టులో నిన్న నేను ఢిల్లీలో ఈ బెట్టింగ్ యాప్ల వల్ల లక్షల మంది చనిపోతున్నారని. ప్రవీణ్ మృతికి సంబంధించి ఎవరికి వాళ్ళు వాళ్ళ వర్షన్స్ వినిపిస్తున్న నేపథ్యంలో కేఏ పాల్ కూడా తన వర్షన్ వినిపించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఇది హత్యనే, ఈ హత్యకు కారకులు ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెబుతూనే అది హత్య అని చెప్పడానికి తనదైన శైలిలో కొన్ని కారణాలు చూపించే ప్రయత్నం అయితే చేశారు. బట్ దీనికి విరుద్ధంగా ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద ఇప్పటికే రెస్పాండ్ అయింది. ఒకసారి తన బయట కూడా చూస్తాం, బయట చూసిన తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. బాగా సెంటిమెంట్ ఉంది. సో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు పెడుతున్నారు. అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని కొంతమంది, దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి, మంచి ఆంధ్రప్రదేశ్ లో బతకాలి, మంచి ఇండియాలో బతకాలి. దానికి పోలీస్ మాకున్న శక్తి మేర వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం అందించారు. బట్ అందరికి చేసేది అప్పీల్ ఒకటే, చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమి అందరూ మాట్లాడుకుంటుంటే ఊరుకోరు. వీఆర్ అబ్జర్వింగ్ whoever is posted what, ఇవన్నీ అనలైజ్ చేస్తాము. ఏం జరుగుతుందో కూడా అనలైజ్ చేస్తాము. దాంట్లో ఎక్కడ డెరగేటరీ కానీ చిన్నది ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు ఆయనకి. ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ ని కానీ మనం కంట్రోల్ చేయకపోతే, మనందరము ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నాం. అందరికి వాక్ స్వాతంత్రం ఉంది, అందరికి అడిగేది ఉంది. బట్ ఎక్కడో ఉంటాడు ఆయన, ఢిల్లీ అవతల ఉంటాడు. ఆయన ఇక్కడ ఒకటి పోస్ట్ చేసి పెడతారు. అవకాశంగా తీసుకుని కొంతమంది సోషల్ మీడియాలో
ఓవరాల్గా చూస్తే ఇప్పటి వరకు పగడాల ప్రవీణ్ కుమార్ మృతి ఏంటి అన్న విషయం పైన ఎవరికి వాళ్ళు ఆ డెత్ మిస్టరీ గురించి మాట్లాడుతుంటే ఎవరికి వాళ్ళు వర్షం వినిపించే ప్రయత్నం చేస్తారు. ఈ మధ్యలో ఒక కీలకమైన అంశం బీఆర్కే న్యూస్ నుంచి కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం ఆ మృతి వెనకాల ఉన్న కారణాలను విశ్లేషించడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సందర్భంలోనూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక మీడియా హౌస్గా మాకు ఉంది. అలాగే ఈ డిబేట్లో పాల్గొంటున్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే డైరెక్ట్గా ఆరోపణలు చేసేటప్పుడు కాస్త ఆలోచించి ఆరోపణలు చేయాలి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్యూనల్ రైట్స్కి ఎలాంటి దారి తీసే పరిస్థితులు లేకుండా ఉండేలాగా మాట్లాడాలని మాత్రం మేము కోరుకుంటున్నాం. వచ్చే గెస్ట్లందరూ కూడా నాది ఒకటే రిక్వెస్ట్, ఎట్టి పరిస్థితుల్లోనూ దీని వెనకాల కారణాలను విశ్లేషిద్దాం, కానీ దాన్ని ఒక మతానికో ఒక కులానికో అంటగట్టే ప్రయత్నం చేయకపోవడం మంచిదన్నదే బీఆర్కే న్యూస్ నుంచి మా విజ్ఞప్తి. ఈ ఇష్యూలో అసలు ఏం జరుగుతుందనే విషయంపైన విశ్లేషించేందుకు మనతో పాటు కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనతో పాటు, అలాగే మరికొద్దిమంది గెస్టులు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకసారి కారుమూరి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, ఓవరాల్గా చూస్తే సరే మృతి అన్నదానికి కారణాలు అన్నది ఒకటి విశ్లేషించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి చాలా సందర్భాల్లో మీరు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఇవాళ ఈ మృతి కానివ్వండి, ఈ మృతికి అనుబంధంగా జరుగుతున్న సంఘటనలు కానివ్వండి, ఈ సందర్భంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వీటిని ఎలా విశ్లేషిస్తారు మీరు? అసలు ఏం జరుగుతుందంటారు రాష్ట్రంలో? చిదంబరెడ్డి అన్న, మీకు అట్లానే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు ప్యానల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం, దాదాపుగా 10 నెలలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కూటమి ప్రభుత్వం మొన్ననే అసెంబ్లీ సాక్షిగా మొన్న జూన్ నుంచి, అంటే 2024 వాళ్ళు జూన్లో అధికారం వచ్చినప్పటి నుంచి మొన్న 2025 జనవరి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మాయిల మీద, అంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలకు సంబంధించి 16,890 కేసులు నమోదైనాయి అని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలో గౌరవ హోంమంత్రి అనిత గారు స్పష్టం చేశారు. అంటే గంటకు వచ్చి 3 అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని. అఘాయిత్యాలకు సంబంధించి నమోదైన కేసులు గంటకు 3 నమోదవుతున్నాయి. అంటే ఇప్పుడు మనం గంట డిబేట్ చేసి గంటలో రాష్ట్ర నలుమూలలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుమూలలో ఏదో ప్రాంతంలో 3 సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకటి. ఇది కేవలం ఆడపిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద అఘాయిత్యాలే. మరి మిగిలిన దాడులు, మిగిలిన వారికి సంబంధించి మగవారి మీద దాడులు, హత్యాయత్నాలు, ఆస్తుల విధ్వంసం, ఈ రకరకాలు చూసుకుంటే ఈ కొన్ని వేల సంఖ్యలో అవి కూడా ఉంటాయి. అంటే ఇది ఒక నిదర్శనం, సాక్షాత్తు అసెంబ్లీలో వాళ్ళే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మొన్నటికి మొన్న డీజీపీ గారి కార్యాలయానికి 1 కిలోమీటర్ దూరంలో మహిళని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు నిందితులను పట్టుకున్నటువంటి దాఖలాలు లేవు. సో ఇలాంటి సంఘటనలు కోకొల్లు. 9 నెలల క్రితం మచ్చుమర్రి, నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో 9 ఏళ్ల బాలికని స్కూల్కి వెళ్తే, ఆ బాలికని స్కూల్కి వెళ్ళి వచ్చేటటువంటి సమయంలో అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ శవం దొరకల. సో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. దాని తోడు ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నటువంటి కీలకమైనటువంటి అంశంలో ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ గారు, ఆయన తెలంగాణలో ఉంటారు, హైదరాబాద్ లో నివాసం ఉంటారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే ఆ యాక్టివిటీకి సంబంధించి ఆయన వస్తా ఉంటే ఆయన చనిపోయారు. చనిపోయినటువంటి దాని ప్రకారం అది ముందు అందరూ కూడా చనిపోయింది యాక్సిడెంట్ ప్రకారం చనిపోయాడని అనుకున్నారు. కానీ దాని తర్వాత చూస్తే ఇది నిజంగా హత్య అనేటటువంటి అనుమానాలు కలిగే విధంగా కొన్ని అక్కడ జరిగినటువంటి సంఘటనలు, అక్కడ సీసీ ఫుటేజ్ ఎక్కడైతే రికార్డ్ అయిందో, మన టోల్ గేట్ దాటిన తర్వాత ఆయన వెహికల్, దాని తర్వాత ఆయన చనిపోయినటువంటి ప్రదేశంలో వెహికల్, ఆయన మీద పూర్తిగా వెహికల్ పడి ఉండటం, ఆ పక్కన కర్రలకు రక్తం అండి ఉండటం, ఏదో మన ఆయన షర్టు మీద ఎవరో కాలు ముద్రలు ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా అనుమానాలను వ్యక్తం చేస్తారు. కాబట్టి అలానే ఎవరైతే ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి ఆయన అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళందరూ ఇది హత్య జరిగింది అనేది వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఈ ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం లేదు అనేది క్లియర్ గా చెబుతుంది. ఎందుకంటే ప్రభుత్వం డైరెక్ట్ గా ఫస్ట్ రాగానే అయింది లేదండి అది యాక్సిడెంట్ అని చెప్పి వాళ్ళే నిర్ధారణ చేసేసారు. యాక్సిడెంట్ అని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత ఎక్కడైతే ఇన్ని అనుమానాలు వ్యక్తం అయిన తర్వాత నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి దాని మీద విచారణ జరిపించాలని అంటే ఎవరితో జరిపించాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోలీసులతో కాదు, ఇక్కడ ఉన్నటువంటి సిఐడితోనో ఇంకోటో కాదు, ఏదో డిఎస్పీ స్థాయి అధికారితో కాదు చేయాల్సింది. ఎవరితో చేయాలి? గౌరవ హైకోర్టుకు సంబంధించినటువంటి సిట్టింగ్ జడ్జితో విచారణ చేశారనుకోండి, క్లియర్ గా అయింది హత్య లేదంటే నిజంగా యాక్సిడెంటా. ఎందుకంటే ఇది కొన్ని మతాలకు సంబంధించినటువంటి అంశం. చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు అతను, లక్షలాది మంది అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయనకు సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగితే కొన్ని 2 మతాల మధ్య విద్వేషాలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి చేయాలనుకుంటే ఎలా చేయాలి? గౌరవ హైకోర్టు ఇచ్చి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేశారనుకోండి, సింపుల్ గా తేలిపోయింది కదా, అప్పుడు ఏ కూడా ఉండదు కదా. నిజంగా అది
రోడ్ యాక్సిడెంట్ జరిగిందా లేదంటే ఎవరన్నా హత్య చేశారా ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుసు కదా. సో మేము క్లియర్ గా అడుగుతుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఆయన మృతికి సంబంధించి అనుమానాలు ఉన్నమాట వాస్తవం. చాలా అనేక అనుమానాలు ఉన్నమాట వాస్తవం, 1, 2 కాదు, కొన్ని లక్షలాది మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి మాట వాస్తవం. ఆయన హత్య చేసి ఉంటారని అనుమానాలు ఉన్నమాట వాస్తవం. బట్ అది కరెక్టా కాదా అనేది నిగ్గు తేల్చమని మేము అడుగుతున్నాం అంతే. దాన్ని ఇది ఖచ్చితంగా clear గా కాంపిటేటివ్ తొందరగా అథారిటీతో తేల్చాలి. చేయిస్తే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులతో అయితే అది అయ్యే పని కాదు అనేది మా ఆలోచన. కాంపిటేటివ్ అథారిటీతో చేయిస్తే మీరు ఖచ్చితంగా అనుమానాలు తొలగే అవకాశం ఉంటుంది. సో మంచి సజెషన్ ఇచ్చారు మీరు. నాగసూద కొండలరావు గారు బీజేపీ నాయకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే రాజ్ కుమార్ గారు, పాస్టర్ రాజ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. అలాగే యెహోషువ గారు, చర్చ్ ఫాదర్, వాళ్ళు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి రాజ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రాజ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, నమస్తే. సార్ మనం చూస్తున్నాం ఇప్పుడు, అంటే సరే ఎన్నో అనుమానాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళే వాళ్ళ వర్షన్స్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత దీంట్లో కుట్రకోణం కనిపిస్తోంది, మతాలకు సంబంధించిన విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం కనిపిస్తుంది, ఇలాంటివన్నీ కనిపిస్తున్న నేపథ్యంలో మీరు ఎలా చూస్తారు? అసలు నిజంగానే ఏంటి కారణం ఏమనుకుంటున్నారు? ప్రవీణ్ గారి కారణం మరణం, ఎందుకంటే కేవలం ఆయన చర్చ్ పాస్టర్గానే కాకుండా మీకు కూడా తెలిసి ఉండొచ్చు, ఆయన పెద్ద ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు, చాలామందికి ఉపాధి కల్పిస్తున్న పరిస్థితి ఉంది, ఫినాన్షియల్ కూడా బాగా స్ట్రాంగ్ పర్సన్గా ఉన్నారు ఆయన. సో అలాంటి సందర్భంలో ఆయన మృతి వెనకాల మీకున్న అనుమానం ఏంటి, లేకపోతే మీకున్న అభిప్రాయం ఏంటి? సార్, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా క్రైమ్ అనేది కొత్త కాదు. క్రైమ్ అనేది కొత్త కాదు, ఎప్పటి నుంచో క్రైమ్ జరుగుతూనే వస్తుంది. ఇది తరతరాలుగా ఉండేదే ప్రపంచంలో, ప్రతి దేశంలో. అయితే మన దేశానికి వచ్చేటప్పటికి మన రాజ్యాంగం ప్రకారంగా, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే ఆర్టికల్ 24-25 ప్రకారంగా ఎవరి మతానైనా, ఎవరి ఇతర మతాలకు ఇబ్బంది కలిగించకుండా ఎవరి మతానైనా స్వీకరించవచ్చు, వారు బోధించుకోవచ్చు, వారు ప్రసారం చేసుకోవచ్చు అనే విషయం అందరికీ తెలిసినటువంటి శుభ్రమైన పరిస్థితుల్లో. అదే పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా వెళ్ళినటువంటి వ్యక్తి ప్రవీణ్ గారు ఎక్కువ రాజ్యాంగంలో బేస్ చేసుకుని ఆయన అన్ని విషయాలు కూడా తీసుకొచ్చు. అదేవిధంగా ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి మరి అనేక మందికి ఉపాధి కల్పిస్తూ, కొంతమంది అనాథులను పోషిస్తూ, సమాజ సేవ చేస్తూ, అనేక మందికి, చాలా మందికి ఆయన ఒక రోల్ మోడల్ గా ఉన్నాడు. ఈ రోజున మానవత్వాన్ని చేశాడు. ఆయన మాటల్లో మీరు చూసే ఉంటారు, ఒక హిందువుగా కాదు, ఒక ముస్లింగా కాదు, లేకపోతే ఒక క్రిస్టియన్గా కాదు, ఒక మనిషిగా ఉండాలనేటువంటి ఆయన తాపత్రయం ఆయన బోధనలు ఎక్కువగా కనిపించింది. మన మతపరంగా కాకుండా మాట్లాడుకోకుండా, లేకపోతే బిబిలికల్ గా లేకపోతే బైబిలికల్ గా మాట్లాడుకోకుండా ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా మాట్లాడాలంటే ఆయన ఒక సామాజికవేత్త. రెండోది ఏంటన్నట్లయితే ఆయన ఒక ఫిలాసఫరు. అంత మాత్రమే కాదు, కొంతమందికి సహాయం చేయాలనేటువంటి పట్టుదలిగినటువంటి వ్యక్తి, పగ తెచ్చుకునే వ్యక్తి కాదు, ఇతర హార్మ్ఫుల్ వ్యక్తి కాదు. ఉన్న వాస్తవాన్ని బయట పెట్టినటువంటి వ్యక్తి అండి ఆయన. ఉన్న వాస్తవాన్ని మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు మృతి వీటిలో చెప్పిన వాస్తవాన్ని మరణం కనిపించింది, మరణం తర్వాత చాలా రకాల ఇప్పుడు వాస్తవాన్ని చెప్పాడు. అయితే వాస్తవాలు చెప్పినప్పుడు జరిగినటువంటి ట్రోలింగ్స్ బట్టి ఈవేళ చాలా మంది అనుమానించడానికి గల కారణం ఏంటండి? ఒక ట్రోలింగ్స్ జరిగినటువంటి ట్రోలింగ్స్ భయంకరమైనటువంటి చంపుతాం, నరుకుతాం, నీ బిడ్డను చంపుతాం, ఇవన్నీ కూడా ట్రోలింగ్స్. ఇప్పుడు కూడా అంతకందుకు ఆయన బ్రతుకుండగా పెట్టిన ట్రోలింగ్స్ కంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత పెట్టినటువంటి ట్రోలింగ్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో ఒకసారి చూడండి. మానవతా దృక్పథంతో మాట, ఒకవేళ నిజమే యాక్సిడెంట్ అయింది అనుకోండి, నిజంగా ఈ శత్రువు చచ్చిపోయినా కానీ మనం అయ్యో పాపం అంటాం. అది మన భారతీయ తత్వం. ఇది భారతీయులు ఏ మతస్థులైనా కానీ, మన అన్ని మతాల్లో కూడా అయ్యో పాపం అంటే శత్రువు చనిపోయినా కానీ. ఈవేళ ఆయన చనిపోయినప్పుడు, యాక్షన్ లో చనిపోయినప్పుడు భయంకరంగా ట్రోలింగ్ చేసుకుంటూ వచ్చారు. అది బాధాకరం. రెండోది ఏంటంటే జరిగినటువంటి ఒక సాక్ష్యాలు, విట్నెస్ కానీ, లేకపోతే ప్రత్యక్ష సాక్షులు చూసింది కానీ, లేకపోతే ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ కానీ అది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య అని చెప్పేసి తెలియపరచబడుతుంది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, హోంమంత్రి గారు కానీ, అదేవిధంగా మాకు ఈ రోజున జరిగినటువంటి మాకు కొంత శాంతి ర్యాలీలో ఈవేళ ఎమ్మెల్యే గారు వైతపతుల ఆనందరావు గారు, అమలాపురం ఎమ్మెల్యే గారు కానీ, వాళ్ళు వచ్చినటువంటి భరోసా లేకపోయినట్లయితే ఒక వాళ్ళ అష్యూరెన్స్ ఇచ్చింది ఏంటంటే, మేము అసెంబ్లీలో కూడా దీన్ని నేను మాట్లాడతానని చెప్పేసి వైతపతుల ఆనందరావు గారు, అమలాపురం ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఏంటంటే మన రాష్ట్రంలో జరిగింది కాబట్టి మన ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వం రెస్పాండ్ అయింది అంటున్నారు. యెహోషువ గారిని ఒకసారి అడుగుదాము. యెహోషువ గారు, హలో, చెప్పండి రాజ్కుమార్ సార్. అదే మన రాష్ట్రంలో జరిగిందని, మన రాష్ట్రంలో జరిగింది. ఇప్పుడు ఒకప్పుడు పక్క రాష్ట్రం అయినా మన తెలుగువాడు
మన తెలుగు కూడా 10 మందికి సహాయం చేసే లేదు అంటే ఇప్పుడు క్రైమ్ జరగడానికి కానివ్వండి వీటికి మన రాష్ట్రంలో జరిగింది సరిహద్దులు కాబట్టి మన బాధ్యత అవును మన పోలీసుకు ఉంది, అదేవిధంగా మన యంత్రాంగానికి ఉంది, అదేవిధంగా మన ప్రభుత్వ యంత్రాంగానికి కూడా బాధ్యత ఉంది. ఎస్ ఎస్ ఆ బాధ్యత ప్రకారంగా రెస్పాండ్ అవడం చాలా స్వాగతించవలసినటువంటి విషయం. ఇంకా ఒకసారి చూద్దాం, ఒకసారి యెహోషువ గారిని జరగాలనేటువంటి విషయం. రైట్, ఒకసారి యెహోషువ గారిని అడుగుదాం. ఒకసారి యెహోషువ గారు మీరు చూస్తున్నారంటే ట్రాన్స్పరెంట్ గా జరగాలి, ఎంక్వైరీ ట్రాన్స్ఫర్ గా నిజాలు బయటకు రావాలి. అసలు ఏ కోణంలో జరిగింది అనేది Yes, కావాలి. yes. మనకు రాజ్ కుమార్ గారు, ఒక నిమిషం. క్రైస్తవులకు భరోసా కలిగించాలంటే ఒకసారి రాజ్ కుమార్ గారు, భరోసా ఒక నిమిషం ఒక ఏంటంటే నిమిషం ఈ రోజున రాజ్ కుమార్, నేను మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. ఈ మర్డర్ ఒక్కొక్క నిమిషం. Yes, yes. ఈ మర్డర్ తో జరిగినటువంటి విషయం ఏంటంటే అభద్రతా భావం వచ్చేసిందంటే క్రైస్తవుల్లో, పాస్టర్స్ లో, దైవ సేవకుల్లో. ఆ అభద్రతా భావాన్ని పోగొట్టి మేము ఉన్నామనేటువంటి భరోసా ప్రభుత్వం ఇచ్చినాడు. ఈ ప్రతి ప్రభుత్వం మన దేశ ప్రధాని గారితో సహా, సెంట్రల్ గవర్నమెంట్ తో సహా, అదేవిధంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భరోసా క్రైస్తవ సమాజానికి ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చిందండి. ఇప్పుడు ఇది ఒక చిన్న మర్డర్తో చిన్న విషయం కాదండి. రైట్, అది చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి దీంట్లో, అది మనం డిస్కస్ చేద్దాం. యెహోషువ గారు, మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే దీని మీద ఇప్పటికే రాజకీయ రంగం పులుపుకునే అవకాశాన్ని మనము చూడాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తోంది. దానికి తోడు క్రైస్తవ మతంలో ఉన్న, లేకపోతే దాన్ని ఎవరైతే క్రైస్తవుని ఫాలో అవుతున్నారో వాళ్ళందరి మధ్యలో ఉన్న ఒక అనైక్యత అన్న విషయం డిస్కషన్ వస్తుంది. వివిధ మతాల మధ్యలో గొడవలకు సంబంధించిన డిస్కషన్ వస్తుంది. ముందుగా మీరు అసలు ఈ మృతిని ఎలా చూస్తారు? ఇది మర్డర్ అంటారా, లేకపోతే ఇది యాక్సిడెంట్ అంటారా? అసలు ఏం జరిగే అవకాశం ఉందంటారు? సార్, బీఆర్కే న్యూస్ ఛానల్ వారికి, టీం వారందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కగా శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు. ఈ హత్య, ఇది యాక్సిడెంట్ అనేది వాస్తవాలు అందరికీ తెలుసండి. అక్కడ హత్య జరిగినట్టు కొన్ని అనుమానాలు, కొన్ని సాక్ష్యాలు కనబడుతున్నాయి సార్. ఆయనను గుండెల మీద తన్నినట్టు టీ షర్ట్ మీద పాదం ఉందండి, రక్తపు మరకలు కలిగినటువంటి కర్రలు అక్కడ కనబడ్డాయి. అంతేకాదు హెల్మెట్, చాలా విలువైన హెల్మెట్ ఆయనకు ఉందండి. ఆ హెల్మెట్ కి వెనకాల కూడా గాయం ఉంది. హెల్మెట్ లాగా ఉంది. ప్లస్ పెదాలు మీద నరికినట్టు, ఇడిపోయినట్టు కూడా కనపడుతున్నాయి. అంతేకాకుండా మాకు ఎక్కువ అనుమానాలు, 100% అనుమానాలు ఏంటంటేనండి, ముందుగానే అతన్ని మేము చంపుతాము, నీ పెదాలు కోసేస్తాము అని చాలా దాన్ని ఏమంటారు, వాట్సాప్ లో బెదిరింపులన్నీ ఆధారాలు ఉన్నాయి సార్. దానిని బట్టే ఈరోజు మన రాష్ట్రం కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత ఉద్రిక్తత ఎందుకు వచ్చిందండి? సరే, ఇంకొక మాట, చనిపోయిన ఆయన చనిపోయారు, సానుభూతి చూపించడం మానేసి మా దగ్గర ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడు వెళ్ళి కొంతమంది అంటున్నారు, ఆ సమాధి మీద వెళ్ళి వచ్చపోయండి, భలే చచ్చాడాడు. ఇవి చాలా యూట్యూబ్ ఛానల్లో రెచ్చగొట్టేటువంటి విధానాలు కనపడుతున్నాయి సార్. మన భారతదేశంలో అన్నదమ్ముల్లా కలిసి నడిచేటువంటి, మాకు ఇక్కడ అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చక్కగా ముస్లిం, హిందూ, క్రైస్తవులు కలిసి ఉంటున్న వాటిలో ఎవరో మొత్తం మీద ఉన్నారు సార్, 1% ఉంటారు ఎవరో. వారు శాంతి భద్రతలు చేయకుండా చేస్తున్నారు. 2, సిట్ బృందం ఏర్పాటు చేయాలి. అంతేకాదండి, అక్కడ క్లూజ్ టీం, ఇప్పుడు అక్కడ కొన్ని దాన్ని ఏమంటారు, పరిశోధన పోలీస్ శాఖ, ఇప్పటికే సీఎం గారు, లోకేష్ గారు, హోంమంత్రి గారు చాలా స్పందించారు. వేరే కోటి కృతజ్ఞతలు. కానీ క్రైస్తవులకి, నాయకులకి సరిపోవట్లేదండి. ఎందుకంటే ఇదేమో నిజాలుగా తెలిస్తే ఉద్రిక్తతకి ఎక్కువైపోతుందేమో, కొంత జాగ్రత్తగా జాగ్రత్త మంచిది, ఎప్పుడుకో తేలిద్దామని నీళ్ళు కార్చేటటువంటి విధి విధానాలు కనబడుతున్నాయి సార్ ప్రస్తుతం. కానీ నిందితులకు శిక్ష పడాలన్నది కీలకము. క్రైస్తవులకి కూడా మాకు ఇందాక రాజ్ కుమార్ గారు చెప్పారు, భద్రత లేని పరిస్థితి అయిపోయినట్టుగా కనబడుతుందండి. దాని విషయంలో అసెంబ్లీలో పెట్టి భరోసా తీసుకురావాలని కోరుతా ఉన్నామండి. ఎన్నో ఆధారాలు, అతను మతబోధకుడే కాదండి, క్రైస్తవ పాస్టర్ గారే కాదు, అనాథుల్ని పోషించటం, అతనికి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, దాని ద్వారా వచ్చే ధనంతో
ఏమంటే సేవా కార్యక్రమాలు చేయటం, అలాంటి రైట్ మందికి రైట్ నిరుద్యోగులకి రైట్ రైట్ ఉద్యోగం యహోష్ గారు ఎస్ కలిగించడం అంటే మనం వల్ల ఒకసారి సామాజిక సేవ ఒకసారి ప్రభుత్వం ఎన్నో వర్షం కూడా తీసుకునే చేసేసారు. ప్రయత్నం చేద్దాము. ఎస్ యహోష్ గారు ఒకసారి ప్రభుత్వ ప్రయత్నం వర్షం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు నాగసూద కొండలరావు గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. కొండలరావు గారు, హత్య, ఇది యాక్సిడెంట్ కాదు, హత్య అని నీకు కదా లక్షలాది మంది ప్రజలు చెప్తున్నటువంటి అనుమానాలు. Yes, నాకు yes. కూడా ఇది హత్య అనే 100% నమ్ముతున్నాం సార్. Yes. నీరు కాల్చకుండా తొందరగా ప్రభుత్వం మీ ఛానల్ ద్వారా తొందరగా ఏదో నెలలో ఇవి కాదు, ఇప్పుడు కింద కొంతమంది ముందు ఎవరో రాజ్ కుమార్ గారికి ముందు ఒక ఆయన మాట్లాడారండి, చాలా హత్యలు జరుగుతున్నాయి, డీజీపీ గారికి ఇంటికి దగ్గరలోనే జరిగింది కానీ ఎవరు పట్టించుకుంటలేదండి ఆయన. అవును ఏమైపోయింది అసలు మన రాష్ట్రం, మన దేశం? ఒకసారి కొండలరావు గారితో రెస్పాన్స్ తీసుకుందాము. ఎస్ కొండలరావు గారితో ఒకసారి రెస్పాన్స్ తీసుకుందాము. కొండలరావు గారు శిక్షించండి అని నేను అన్నా కానీ శిక్షించాల్సిందే. తప్పు జరిగింది అంటే దాంట్లో ఎలాంటి భేదభావాలు లేవు. తప్పు చేశారు అంటే వాళ్ళు శిక్షించాల్సిందే. అంతకులు దొరకాలి. ఒకసారి కొండలరావు గారు, తప్పు చేయకుండా భయం వస్తుంది సార్. ఎస్ కొండలరావు గారు, ఈ ఛానల్ ద్వారా ఇవాళ మీరు కూటమి అధికారంలో ఉంది. క్రైస్తవులు మండిపోయి చాలా బాధతో ఉన్నారండి. ఎలా వదిలేస్తే యహోష్ గారు మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ నేను ఒకసారి మీ దగ్గరకు వస్తాను. కొండలరావు గారిని ఒకసారి రెస్పాన్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కొండలరావు గారు, ఇప్పటికే అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో అక్కడ జరిగిన ఘటనని సరే ఇనిషియల్గా అయితే అందరూ యాక్సిడెంట్ అనుకున్నారు కాబట్టి మీ ప్రభుత్వం కూడా యాక్సిడెంట్ అని చెప్పే ప్రయత్నం చేసింది అని కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం అక్కడ మొదటిది ఏదైతే అతనికి ఆల్రెడీ థ్రెట్ ఉందని తెలిసిన తర్వాత ఆయన కొద్దిగా అజాగ్రత్తగా తిరుగుతున్నారా లేకపోతే ఇంకో కారణం పక్కన పెడితే ఆ ఘటన జరిగిన తర్వాత రెస్పాండ్ అయిన తీరు మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. మీరు ఎలా చూస్తారు? కేవలం చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకోరు రెస్పాండ్ అవ్వడం కాదు, పోలీసులు రెస్పాండ్ అయిన తీరు పైన కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మీరు ఎలా చూస్తారు? కూటమి ప్రభుత్వంలో మైనార్టీలకు నిజంగానే రక్షణ ఉందా అన్న ఒక ప్రశ్న వస్తే ఏం సమాధానం చెప్తారు? ఈవేళ ఏదైతే ప్రవీణ్ గారు మర్డర్ అని చెప్పేసి ఆల్రెడీ ఇందాక విపత్తి రాజ్ కుమార్ గారు డిక్లేర్ చేసేసారండి ఆల్రెడీ మర్డర్ అని. హలో, నేను డిక్లేర్ చేయలేదు సార్, నేను డిక్లేర్ చేయలేదు. లేదు సార్, మీరు ఆల్రెడీ అన్నారు కదండి డిక్లేర్ చేసేసారండి. యూట్యూబ్ చూడండి, లేకపోతే సోషల్ మీడియా చూడండి, మీడియా చూడండి, మొత్తం అందరూ కూడా లక్షలాది మంది అనుకునేది అనుమానించేది. రాజ్ కుమార్ గారు, ఒకసారి కొండలరావు గారు వర్షన్ అయిన తర్వాత మీరు మాట్లాడదురు. అదే సార్, మీరు చెప్పేది అనుమానకరంగా అనుమానాస్పదం చంపబడ్డారు అని చెప్పేసి ఎవరు యాక్సిడెంట్ అని చెప్పట్లేదు కదా సార్. ఎవరు యాక్సిడెంట్ అని చెప్పారనుకోండి, ఓకే, ట్రోలింగ్స్ అనేవి అక్కడ ఉన్న సాక్ష్యాధారాలను బట్టి చూస్తే అది హత్య అని సాక్ష్యాధారాలు బట్టి నిర్ధారణ అవుతుంది. దాన్ని యాక్సిడెంట్ గా ప్రూవ్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒక నిమిషం అందరికీ ఒక రిక్వెస్ట్, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదురు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే చెప్పిన వర్షను ప్రజలకు వెళ్తుంది. ఒక చిన్న రిక్వెస్ట్, రాజ్ కుమార్ గారు అలాగే ప్రసాద్ గారు, ఒక నిమిషం మీరు ఉండండి. కొండలరావు గారు మాట్లాడిన తర్వాత నేను మీకు అవకాశం ఇస్తే వాడు మాట్లాడదురు. కొండలరావు గారు, అయ్యా నాకు అవకాశం ఉంది సార్. అది హత్య కానప్పుడు, అది యాక్సిడెంట్ అప్పుడు వెంటనే పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకటన చేయొచ్చు కదా. రైట్ ప్రసాద్ గారు, మీకు అవకాశం ఇచ్చిన మీరు మాట్లాడదురు. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, 1 minute ప్లీజ్. ప్రసాద్ గారు ఒక నిమిషం, కొండలరావు గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదురు ప్లీజ్. ఎవరు మన వైఎస్ఆర్సీపీ కేవీ రెడ్డి గారు చెప్పారు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని చెప్పేసి. ముందు డిపార్ట్మెంట్ అనే దాని మీద మనం కొద్దిగా నమ్మకం ఉంచాలి కదండి. డిపార్ట్మెంట్ ఏమీ చేయకుండా, డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేకుండా మనం మాట డిక్లేర్ చేసి ఫస్ట్ మనం కోర్టుకి జడ్జి గారితో విచారణ జరిపించాలి. డిక్లేర్ ఎవరు చేయలేదు సార్, ఈ అనుమానాలు ఉన్నాయి. మరి ఫస్ట్ టైం డిక్లేర్ చేశారు అన్నారు సార్. ఒక నిమిషం రాజ్ కుమార్ గారు అలాగే ప్రసాద్ గారు ఒక నిమిషం ఉండండి. కొండలరావు గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు ప్లీజ్. ఒక నిమిషం ఆగండి, మీకు అవకాశం ఇస్తాను నేను. కొండలరావు గారు, అనుమానాస్పదం లేదా మర్డర్ సాక్ష్యాలను బట్టి అండి, అక్కడ సాక్ష్యాలను బట్టి పరిస్థితులను బట్టి ట్రోలింగ్ చేస్తున్నారు అనేక మంది అనే విషయం ఉంటే, ఇప్పుడు ట్రోలింగ్ అనేది ప్రతి ఒక్కరు ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. తప్పు ఒప్పు అనేది కూడా చూడకుండా ట్రోలింగ్ గురించి వదిలేసేయండి. ఎవరో చిల్డ్రన్ దాని గురించి డిస్కస్ చేద్దాము. కొండలరావు గారు, మీరు ఇనిషియల్ గా చాలా తప్పు తప్పట్టట్లేదు సార్. తప్పట్టం కదా సార్. ఇప్పుడు ఎవరో చిల్లరగా కొంతమంది సోషల్ మీడియా ట్రోల్ చేసిన వాళ్ళతో కలిపి
సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతున్నాయని చెప్పేసి మనం అంటున్నాం అండి. అన్నప్పుడు ఆ విషయంలో మనకి ఒక అవగాహన అనేది పూర్తిగా మీలాంటి పెద్ద మనుషులు, మీలాంటి వాళ్ళే జనాల్లో అవేర్నెస్ కల్పించాలండి యాక్చువల్ గా. మేము అదే చేస్తున్నాం సార్, చేసేది అదే. అదే సార్, అది మరి ఈవేళ మనకు మర్డర్ అది లేకపోతే వాట్ ఎవర్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తిగా కూలంకషంగా, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు గత ప్రభుత్వం అనేవాడిని, అంత ముందు అనేవాడి ఎవరన్నా సరే ఈ మహిళలపై అఘాయిత్యాలు, అలాగే ఇందాక ఆయన ఎవరన్నా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, నెక్స్ట్ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి, అలాగే దాడులు ప్రతి మతపరంగా చూసుకోవాల్సిన పని లేదండి. వ్యక్తిపరంగానే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలండి. ఎవరైనా సరే ఒక మనిషిని వ్యక్తిపరంగానే మనం చూడాలి. ఆ మతం అలాగే సార్, ఇప్పుడు మీరు ఒకసారి గ్యాంగ్స్ ఉన్నాయనుకోండి, గ్యాంగ్స్ ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ చేసుకుంటది. మతపరంగా ఏ మతం అయినా ఒకసారి సార్ మీరు ఒక మాట ఏ మతం అయినా బోధించేసి మనిషి బాగుండాలనే కదా మీరు ఒక పురుషం గమనించుకోండి. ఇది భారతదేశంలో మన భారతదేశంలో విభిన్న మతాలు కలిగినటువంటి దేశం మంది, ఒకే మతం ఉన్నటువంటి దేశం కాదండి పాకిస్తాన్ లాగా, లేకపోతే ఇరాక్ లాగానే అండి. అన్ని విభిన్న మతాలు ఇప్పుడు వరకు ఈ రోజు వరకు కూడా చాలా వరకు కూడా మనం ఒకళ్ళు ప్రేమగా అన్నప్పుడు నాకు చాలా మంది హైందవ సోదరులు ఉన్నారు. నన్ను బావా అన్నయ్య అంటాను, బావ అనుకుంటాం మేము. మాకు అటువంటి ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. నన్ను బావని గౌరవంగా మనం పిలుతారు. నేను బావ అటువంటి మా ఇంట్లో భోజనం చేస్తారు, వాళ్ళతో భోజనం చేస్తారు. మాకు అటువంటి లేదండి. ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఇది కొంతమంది మతాల్లో కొంతమంది అన్నట్టుగా కొంతమంది దుర్మార్గులు బయలుదేరుతున్నారు. చూసారా? రైట్. అయితే ఇక్కడ మనం డిస్కషన్లో కొన్ని విషయాలు మనం తేల్చే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే మీరు అన్నట్టుగా సరే అక్కడ వ్యవహార శైలి ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, ప్రభుత్వం ఇమీడియట్గా రియాక్ట్ అయిన పద్ధతి, ఆ పద్ధతి ద్వారా కొద్దిమందికి అనుమానాలు రావడం, ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు. వాటిపైన డిస్కస్ చేయాలి. ఒకసారి కార్మూర్ వెంకటరెడ్డి గారు రెస్పాండ్ అవుతారు. వెంకటరెడ్డి గారు. సార్, నేను క్లియర్ గా ఇప్పుడు అందేది ఇందాక ఎందుకు నేను హైకోర్టు జడ్జితో విచారణ అడిగానంటే, ఎన్నగాక మొన్నే గౌరవ హైకోర్టు వారు ఈ రాష్ట్ర పోలీసులను ఉద్దేశిస్తూ, మిమ్మల్ని చూస్తే మాకు బీపీ పెరిగిపోతుంది, మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం ఉండదా, ఈవెన్ మెజిస్ట్రేట్లు కూడా తప్పు పట్టింది సార్. ఎందుకు వాళ్ళు ఏదైనా కేసు పెట్టగా తీసుకొని వెళ్ళి విచారణ చేయకుండానే 14 రోజులు రిమాండ్ ఏదో పెట్టేస్తున్నారు కేసులు, అడిగితే ప్రూఫ్లు చెప్పట్లా. గౌరవ హైకోర్టు వారు తప్పు పడుతా ఉన్నారు ఇక్కడ ఉన్న పోలీసులు. అందుకని నేనేమన్నాను, ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడున్నది ఎన్డీఏ ప్రభుత్వం అంటే సహజంగానే ఏముంటది, వేరే మతాల మీద దాడులు చేస్తారనేది బేసిక్ గా కొంత ఈ పొలిటికల్ సర్కిల్ లో తిరిగే వాళ్ళకి కానీ రాజకీయ విశ్లేషకులకు కానీ ఒక ఐడియా ఉంటది కదా. అలాంటప్పుడు ఈ ప్రభుత్వం క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి ఏం చెప్పేది ఏముంది, చిన్నపిల్లాడి చెప్తారు, నాకంటే వయసులో చిన్నాళ్ళని చెప్తారు, నేను చాలా చిన్న వినండి. అందుకని మీకేమైంది ఇప్పుడు నేను ఒక నిమిషం బ్రదర్ నేను ఒక మాట, చిన్నగా చేతికి మట్టి అంటకుండా, మీ మీద అపనమ్మకం లేకుండా, మీ ప్రభుత్వానికి అసలు సంబంధం లేకుండా శుభ్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఇదిగోండి మేము దీన్ని హైకోర్టు సిట్టింగ్ జడ్జి వారితో విచారణ కోరుతున్నాం అంటే సింపుల్ గా తేలిపోయింది కదా. మీరు ఎందుకు ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే మేము కాదండి అని మీరు బుధాలు దడుపుకున్నట్టుగా ఇప్పుడు అది సార్, అది యాక్సిడెంటా హత్య అనేది అది మనకు తెలియదు. ఒక్క నిమిషం వినండి సార్, నేను ఈ రోజు అనుమానాలు వ్యక్తం అవుతున్న దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు అనేక మంది పాస్టర్ల దగ్గర నుంచి అనేక మంది ఆయన అభిమానులు, లేదంటే ఆ మతానికి సంబంధించినటువంటి అభిమానులందరూ ఆయన జరిగినటువంటి అక్కడ డెడ్ బాడీని చూసిన తర్వాత ఆయన గుండెల మీద ఉన్నటువంటి ఆ పాదాల గుర్తులు, లేదంటే అక్కడ ఉన్నటువంటి కర్రల మీద ఉన్నటువంటి రక్తము, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నేను చూడలేదు. సో దాని బేస్ లో ఒక్క నిమిషం, దాని బేస్ లో మీరు హైకోర్టు సిట్టింగ్ జడ్జి వారికి విచారణకి ఇచ్చేస్తే సింపుల్ గా మీ ప్రభుత్వానికి మీ చేతులు దులుపుకున్నట్టు అయింది కదా. దాని మీద ఎందుకు మాట్లాడాలి? రెండో పాయింట్ వచ్చేటప్పటికి వినండి అన్న ఒక్క నిమిషం వినండి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ నిన్నే చంపేస్తామని ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఇంకో పాస్టర్ అజయ్ గారు అనుకుంటా, అంతేనా? అజయ్ కుమార్ గారు, అజయ్ బాబు గారు, ఆయన కూడా చంపేస్తామని చెప్పి బహిరంగ చెప్తున్నారంట, అని బహిరంగ పోస్టులు పెడుతున్నారు. యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఇది మతాల మధ్య చిచ్చు రేగేటటువంటి కార్యక్రమం, ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని మీ కూటమి ప్రభుత్వం డిస్టర్బ్ చేసే కార్యక్రమంగా కనపడతా ఉంది. సౌత్ ఇండియాలో ఎప్పుడు ఇట్లాంటివి లేవు. మళ్ళీ మీరు ఇక్కడ తీసుకురావద్దంటారు. ఎందుకు? మీరు చేతులు మీకు సంబంధం లేకపోతే సింపుల్ గా నేను చెప్పినట్టు ఇదిగో అజయ్ గారా, లేదంటే ఇంకో రాజ్ కుమార్ గారా, లేదా ఇంకో అన్న
లేదా ఇంకో ఎవరి మీద అయినా ఇదిగోండి ఇలా ఇలా పాస్టర్లు కాదండి సార్, నేను ఒక పాస్టర్ల గురించి అంటలా, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు చంపేస్తా ఉన్నా ఎస్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా విత్ ప్రూఫ్లు, మీరు ఎందుకు వెనకాడుతున్నారు? సో వీటన్నిటికీ సమాధానం అడుగుతాను. నేను రాజకీయ పార్టీగా మాట్లాడట్లా. ఈ రోజు నేను ఒక సామాన్య పౌరుడిగా అన్ని మతాలని గౌరవించే వ్యక్తిగా మాట్లాడుతున్నా. నేను ఇక్కడ పార్టీ ప్రతినిధిగా నేను ఈ రోజు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఇంకోటి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సమస్య ఏర్పడబోతా ఉంది మీరు చేసేటటువంటి కార్యక్రమాల వల్ల. అది భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కి ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడు లేని వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ లో మీ కూటమి ప్రభుత్వం వచ్చినాక సృష్టిస్తా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. సబ్జెక్ట్ అవుతుందండి. హలో సార్, ఈ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, రాజకీయంగా వెళ్తుందా? రాజకీయం లేదు, రాజకీయం కాదు ఇది. పొలిటికల్ ఇష్యూ తీసుకెళ్ళకూడదు సార్. పొలిటికల్ ఇష్యూ కాదు, పొలిటికల్ ఇష్యూ కాదు ఇది. అయితే ఒకసారి ప్యానల్ కి ఒక రిక్వెస్ట్, వన్ సెకండ్ సబ్జెక్ట్ అంటే విషయం ఏంటంటే రాజ్కుమార్ గారు, ప్రవీణ్ గారు హత్య అనేది అది మనకు ప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులు ఏం జరుగుతున్నాయంటే ఆయన హత్య అనేటువంటి సాక్ష్యాలే కనబడుతున్నాయి. అక్కడ కర్రలు ఎందుకు వచ్చాయి, బ్లడ్ ఎందుకు వచ్చింది, ఆ బూటు ఆ ముద్ర ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా వచ్చింది, ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఒకసారి ప్రసాద్ గారు రెస్పాండ్ అవ్వండి. పోలీసు వారు చేయాలనేటువంటి రాజ్కుమార్ గారు ఒక నిమిషం ప్రసాద్ గారు రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు అదే జరుగుతుంది కదా ప్రసాద్ గారు. మేము డిమాండ్ చేయట్లేదు ప్రభుత్వాన్ని. ప్రతి ప్రభుత్వం ఏదో జరుగుతూ వచ్చిందండి. ఆ రోజు గాంధీని చంపేసినప్పుడు ఏ ప్రభుత్వం ఉందండి? రైట్. ఇప్పుడు నేను ఒకసారి రాజ్కుమార్ గారు, ఒకసారి అడపా ప్రసాద్ గారికి ఒకసారి అవకాశం ఇద్దాము. చాలా ప్రాంతాల్లో జరిగినటువంటి ప్రభుత్వం రాజ్కుమార్ కూడా క్రైస్తవుల మీద దాడులే జరుగుతుంది తప్ప ఒక ఇమామును కానీ లేకపోతే ఒక ఇమామును కానీ లేకపోతే ఒక హైందవ సోదరుడైనటువంటి ఒక పంతులు పురోహితుని కానీ ఎవరి మీద చెయ్యేస్తే ఈ రోజు రాష్ట్రం ఎలా అయిపోయేదండి? రైట్. ఒకసారి అడప ప్రసాద్ గారు, అయిపోయేదండి ఈ రోజున. ప్రసాద్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి ఒకసారి. ఈ రోజున రాజ్కుమార్ గారు ఒక నిమిషం. క్రైస్తవుల మీదే తరతరగా జరుగుతున్నాయి తప్ప రైట్ మిగిలిన మతాలు అన్న కూడా ఎవరి కాళ్ళు సేఫ్ అలాగాలండి అన్ని మతాల మీద దాడులు జరుగుతున్నాయి. దాడులు అన్నది వెరీ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు రాష్ట్రంలో దేశంలోనూ అన్ని ప్రాంతాలు అది కామన్ అయిపోయింది. బట్ దాని తర్వాత ప్రభుత్వాలు ఎలా రెస్పాండ్ అవుతున్నాయి అనేది మనం డిస్కస్ చేయాలి. ఎందుకు జరిగింది, ఎవరు అసలు తెలుసుకుంటే మేము కూడా అప్రమత్తం అవుతాం. మా జాగ్రత్తలో మేము కూడా ఉంటాం. క్రైస్తవ సమాజం కూడా మా జాగ్రత్తలో మేము ఉంటాం. అందరూ సోదరులే, మాకు అందరూ అభిమానులు అనుకుంటుంటే మమ్మల్ని చంపేస్తాం, మమ్మల్ని చేసేస్తాం అని చెప్పేసి అంటే మరి అది భావ్యం కాదని చెప్పేసి మన దేశానికి అది మంచిది కాదని చెప్పేసి ప్రసాద్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి. అది ప్రసాద్ గారు మీరు మాట్లాడండి ఒకసారి. నేను మళ్ళీ ఎందుకంటే కొండలరావు గారికి మనం ఎక్కువ సమయం ఇవ్వాలి, బికాజ్ అందరూ వ్యతిరేకంగా మాట్లాడే ఆయనకి అవకాశం మనం ఎక్కువ ఇవ్వాలి. ప్రసాద్ గారు మీరు మాట్లాడండి, నేను మళ్ళీ కొండలరావు గారి దగ్గరికి వెళ్తాను. ప్రసాద్ గారు మాట్లాడచ్చు బ్రదర్. ప్రసాద్ గారు వినిపిస్తుంది నా వాయిస్? ప్రసాద్ గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? మాట్లాడొచ్చండి. ఎస్ మాట్లాడండి ప్లీజ్. మాట్లాడండి ప్రసాద్ గారు. రైట్. ప్రసాద్ గారికి వాయిస్ వినిపిస్తుంది. కొండలరావు గారు, సో కొద్దిసేపు ప్యానెల్కి ఒకటే రిక్వెస్ట్, మిగిలిన ఎవరు మాట్లాడకండి. కొండలరావు గారు కొద్దిసేపు మాట్లాడాలి, ఎందుకంటే కొండలరావు గారు సమాధానం చెప్పాలి. కొండలరావు గారు దానికి సంబంధించిన క్లారిటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకసారి కొండలరావు గారి దగ్గరికి వెళ్దాం. కొండలరావు గారు, అనుమానాలు ఉన్నాయి, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మీకుంది. ఆ సందర్భంలో మాట్లాడు సార్, వినపడుతుంది. ఎస్ కొండలరావు గారు. ఇష్యూ జరిగిన తర్వాత దానిని మన మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మన వరకు ఉన్న అన్నదమ్ములు నిలిచిన వాతావరణాన్ని మనం సరిదిద్దుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి అందరూ కలిసి. అంతే తప్పితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తిగా చేయకుండా పోలీసులు ఇన్సిడెంట్ జరిగి కనీసం ఇంకా 4-5 రోజులు అవుతుంది. 4-5 రోజుల లోపల అసలు ఏం జరిగింది వాట్ ఎవర్ పోలీసులకు ఇన్వెస్ట్ చేసే అవకాశాలు మనం ఇవ్వాలి కదండి. ప్రస్తుతం మనం ఏ అవకాశం ఇవ్వకుండా మనమే నిందేసి ఇంకా అది మర్డరా ఇన్వెస్టిగేషన్ వాట్ ఎవర్ యాక్సిడెంట్ అనేది ఇంకా క్లియర్ కట్ గా మనకి ఇంకా ఇష్యూ తెలియనప్పుడు ఎవరికైతే తెలియనప్పుడు పోలీసు వాళ్ళు చెప్పింది ఇందాక మన రాజ్ కుమార్ గారు అన్నారు, అల్లరి వరకు రకరకాలుగా పెడుతున్నారని చెప్పేసి. అదే రకంగా
ఇప్పుడు ఇలాగ కూడా మర్డర్ అని చెప్పి ఆ రకంగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కదండి. పోలీసులకు మనకు కనీసం అవకాశం ఇవ్వకుండా, వాళ్ళు ఏ రకమైన ఇన్వెస్టిగేషన్ చేయకుండా మనకు మనంగా ఒక కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే కొండలరావు గారు, అది కూడా మనం ఆలోచించుకోవాలి కదా. కొండలరావు గారు, ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే మీరు చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా జరిగింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా జరిగిందని చెప్పేసి. ప్రభుత్వం ఉన్నప్పుడు జరగలేదండి ఇలాంటి ఇష్యూలు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇలాంటి యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి ఘటనలు కానీ దుర్మార్గులు ఎంతమంది చేస్తూనే ఉంటారు. దాన్ని అరికట్టడానికి కదండి పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటా. రైట్, శాంతి భద్రతలను కాపాడడానికే కదండి. హైకోర్టు పొగిడింది చాలా గొప్పగా నిన్నగా మొన్న. రైట్, హైకోర్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంత దరిద్రంగా వ్యవహరిస్తున్నారో నిన్నగా మొన్న హైకోర్టు చెప్పింది. అందుకనే సిట్టింగ్ జడ్జితో విచారణ అడిగింది నేను. రైట్, ఖచ్చితంగా నిజాలు బయటపడాలనుకున్నప్పుడు ఎవరి జరగదు. మళ్ళీ గారు అనేక విషయాల్లో సింపుల్ కదా. నేను మీరు చేతులు దులుపుకోవచ్చు కదా, మాకు సంబంధం లేదండి. సుప్రీంకోర్టు అదే హైకోర్టు జడ్జి గారికి విచారణ చేసేస్తున్నారు, సిట్టింగ్ చెప్తుంటే మీకు ఇబ్బంది ఉండదు కదా. నేను అడిగిన ఇబ్బంది ప్రభుత్వానికి. అలా అనుకుంటే మీ ప్రభుత్వంలో ఎందుకంటే 1000 రెట్లు ఇంకా ప్రతిసారి అక్షంతలే. ఇప్పుడు నేను అంటున్నారు కదా కోర్టు ఇప్పుడు మాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఆయన మృతికి సంబంధించి అది యాక్సిడెంటా హత్య ఎలా జరిగిందనే దాని మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ ఇవ్వడానికి మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అని అడిగా. ఒకటే పాయింట్, రైట్, ఇబ్బంది ఏమన్నా చెప్తాను సార్ మీకు, దానికి కూడా సమాధానం చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఎప్పుడో రాశారు. తర్వాత మీరు అందరం గొడవ చేసిన తర్వాత అందరూ గొడవ చేసినాక మళ్ళీ విచారణ చేస్తామన్నారు. ముందు విచారణలో ఇచ్చేసారు వాళ్ళు. ఆల్రెడీ యాక్సిడెంట్ అని ఇచ్చేసినాక కదా ఈ గొడవ. సార్ యాక్సిడెంట్ అని ఇచ్చారు, వాళ్ళకి వచ్చిన డీటెయిల్స్ బట్టి విచారణ చేయకుండా ఇచ్చారు. సరే, మృతి జరిగిందండి, ఇది అనుమానాస్పద మృతి అని కదా మనం రాయాల్సింది. అనుమానాస్పద మృతి అని రాయకుండా ముందే యాక్సిడెంట్ అని ఎట్లా రాశారు? రైట్, యెహోషువ గారు ఏదో మాట్లాడతారు. యెహోషువ గారు చూసారో లేదో మరి, ఏం రాశారో మీరు ఏం రాశారో తెలియదు కానీ దాంట్లో అనుమానాస్పదంగా ఉన్నదని రాశారు తప్పితే మీకు డైరెక్ట్ మర్డర్ అందరూ గొడవ చేస్తే అప్పుడు రాశారు. ఎప్పుడు రాశారు? ఇప్పుడు ముందు రోడ్డు మీద వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయ్యింది. అరే నేను అడిగిన అన్న ఒక్కటే మాట, ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? ఎంతసేపు చూసినా ఇప్పుడు ఈ విచారణలో పూర్తిగా ఎవరు బ్లేమ్ గారు కదా. మా ప్రభుత్వం దానికి తగ్గట్టుగా మీరు అంతే స్పీడ్ గా చేశారా? మీరు ఇప్పుడు ఏదైనా సరే ప్రభుత్వం ఏం చేసింది అనే డిక్లేర్ అవుతుంది. ప్రతిదానికి కూడా మన కుల విద్వేషాలు రచ్చగొట్టాలి, మమ్మల్ని ఏమో మూలం కూర్చోబెట్టారు, మాకు 11 సీట్లు ఇచ్చారు, మేము ప్రతిదీ గొడవలు పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు శాంతి యెహోషువ గారు. సో ఇప్పుడున్న పాయింట్ ఏంటంటే అది మృతి, అనుమానాస్పద మృతి అని మేము కేసు బుక్ చేసి తద్వారా విచారణ చేస్తున్నామని కూటమి ప్రభుత్వం నుంచి అంటుంటే, అలా కాదు, యాక్సిడెంట్ అని మొదటగా రాసిన తర్వాత ఇష్యూ చేసి ప్రతి ఒక్కరు ఏదైతే క్రైస్తవ సంఘాలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసిన తర్వాత మాత్రమే దాన్ని అనుమానాస్పద మృతిగా మార్చారు అన్నది ఒక మాట వినిపిస్తుంది. ఏంటి మీకున్న సమాచారం ఏంటి యెహోషువ గారు? సార్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఏది కూడా పూర్తిగా ఇక్కడ సబ్జెక్ట్ టు కరెక్షన్ రిపోర్ట్ అనేది బయట పెడతాది. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏంటంటే ఇష్యూ జరిగి ఇన్ని రోజులు అవ్వలేదు కదండి. ఇష్యూ పూర్తి విచారణ చేసిన తర్వాత అదే ఇప్పుడు సమస్య కూడా అదే వాళ్ళు అంటుంది. టైం ఇవ్వాలి కదండి. ఆ టైం కూడా ఇవ్వకుండా మనమే ముందు ఇంకా ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి మనం దాన్ని ఇష్యూ చేసి ఒకసారి యెహోషువ గారు రెస్పాండ్ అవుతారు. రకమైన ఒకసారి యెహోషువ గారు రెస్పాండ్ అవుతారు. యెహోషువ గారు రకరకాలుగా క్రియేట్ చేయడం వల్ల ఎంతవరకు లాభమని. రైట్, యెహోషువ గారు వినిపిస్తుందా నా వాయిస్? యెహోషువ గారు వినిపిస్తుందా? ఎస్, ఇప్పుడు అంటే అనుమానాస్పద మృతి అని మొదటి నుంచే మేము కేసు బుక్ చేశామన్నది కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ యాక్సిడెంట్ అని తేల్చారు. ఆ తర్వాత క్రైస్తవ సంఘాలు నిరసనలు చేయడం వల్లనే, ఆందోళన చేయడం వల్లనే దాని మీద దర్యాప్తు ప్రారంభమైంది అనేది మరో వర్షం వినిపిస్తుంది. మీకున్న సమాచారం ఏంటి? నిన్న హోంమంత్రి గారు నువ్వు చూస్తే ముందు యాక్సిడెంట్ అనుకున్నాం కానీ ఎఫ్ఐఆర్ లో మాత్రం అనుమానాద శృతి అనే మృతి అనే మాత్రం ఎఫ్ఐఆర్ చేయటం జరిగిందని హోమ్ మినిస్టర్ గారే చెప్పారన్నది.
ఈ దెబ్బలు ఎలా అదే తగిలి స్వయంగా ఆవిడే చెప్పింది కదండి. ఆవిడ చెప్పిందండి, నేను చెప్తున్నాను కదా, హోమ్ మినిస్టర్ గారే చెప్పారు. ఆ, దీన్ని రాజకీయం చేయొద్దు, మాకు న్యాయం చేయాలి. అది ఎప్పుడుగో అది న్యాయం జరగాలండి. అది ఏంటనేది ఎవరికి తెలిసిన తర్వాత వన్ సెకండ్ కొండలో ఒక నిమిషం ఆయన మాట్లాడివ్వండి ప్లీజ్, ఆయన మాట్లాడివ్వండి. Yes. మాటనే ఉండే అన్ని తొందరగా జరగవు తెలుసండి. ఈ రోజు రిపోర్ట్ వచ్చింది ల్యాబ్ కి, ఈ రోజు ఇందాక 5 గంటలకు వెళ్ళినట్టండి. ఎప్పటికప్పుడు మీరు రాజమండ్రి మా పక్కనే కదా, సమాచారాలు అన్ని తెలుసుకుంటున్నాం, ఒకటి అన్ని ఒకసారి రావని తెలుసండి. కానీ మా బాధ ఏంటంటే చచ్చిపోయినా సరే అతను, ఇది మీరే అన్నారు అల్లరి మోకలు కొంతమంది ఉన్నారు అక్కడక్కడ, నేను అనలేదు. దాంట్లో మీరు ఏమన్నారు, ఈ అల్లరి మోకలు చనిపోయినా సరే ఉన్నాయి మా దగ్గర, మీకు కావాలంటే పెడతానవి. ఆడు సమాధి మీద వెళ్ళి వచ్చిపోయింది, ఆడు భలే చచ్చిపోయాడు అని అంటే ఇంకా రైట్ ఇక్కడ దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. యెహోషువ గారు ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత అంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల నిజంగానే క్రైస్తవ సంఘాలు సంతోషంగా ఉన్నాయా, అంతేకాకుండా ఏదైతే వెంకటరెడ్డి గారు ఆరోపిస్తున్నట్టు ఆ విచారణ అన్నది కేవలం పోలీసుల ద్వారా ఆ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఏదైతే ఈ మత సంఘర్షణలో లేకపోతే అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం దాన్ని కేవలం ప్రమాదం అని తేల్చేసే భయం ఏమైనా ఉందా అన్న విషయం కూడా చర్చిద్దాం. రాజ్ కుమార్ గారు, ఇక్కడ అంటే 2 కీలకమైన అంశాలు. సరే, అది జరిగిన తర్వాత ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది, ఆ వైపుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జరిగిన మృతిని ఎవరికి వాళ్ళకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేయడం కానివ్వండి, అది మృతినా లేకపోతే మరణమా లేకపోతే ప్రమాదమా లేకపోతే మర్డరా, ఇన్ని ప్రశ్నలకు సమాధానం వచ్చే నేపథ్యంలో ఒక కీలకమైన అంశము, మీకు న్యాయం జరగాలి అంటే, నిందితులు పట్టుబడాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీసుల మీద నమ్మకం లేదు అన్నది వైసీపీ చెప్పింది. సరే, వైసీపీ అన్నది పక్కన పెడితే ఏంటంటే మీ ఉద్దేశం ఏంటి, నిజంగానే పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి నిజమైన నిందితులు పట్టుకునే అవకాశం ఉందంటారా? ఆ వైపుగా మీకు ఏమైనా నమ్మకాలు ఉన్నాయా? యాక్చువల్గా ఏంటంటే సార్, ఆల్రెడీ దే ఆర్ స్టార్టెడ్ ద ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయింది. మరి ఇందాక చెప్పినట్టుగా మరి ఇది ఎలా మార్చారు అనేది నాకు అవగాహన లేదు. మరి ఎఫ్ఐఆర్ మార్చారన్న దాని గురించి నాకు తెలియదు. కానీ యాక్చువల్ గా వారు మాత్రం అనుమానాస్పద మృతి అని చెప్పేసి రాసింది అనేది వాస్తవంత విషయం తెలుసు. అయితే ట్రాన్స్పరెంట్ గా మాత్రం ఇన్వెస్టిగేషన్ జరగాలని మా యొక్క డిమాండ్ అండి. ఎందుకంటే చాలా అనుమానాలకి, మర్డర్ అనుమానాలకి ఇది వాస్తవం చెప్పడానికి కావాల్సినటువంటి సాక్ష్యాలన్నీ అక్కడ ఉన్నాయండి. అది పోలీసు వారు తేల్చాలి. అదేవిధంగా అన్ని వ్యవస్థలో కూడా ఇన్వాల్వ్ అయితే మంచిదని మా ఉద్దేశం అండి. అయితే ఇది పోలీసులు కాకుండా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కాకుండా సిట్టింగ్ జడ్జి అన్నాడు చూసారా, సిబిఐకి ఇచ్చినా చాలా వరకు మాకు న్యాయం జరుగుతుంది అనేది మాకు నమ్మకం ఉందండి. ఒకవేళ పోలీసు వారికి చూస్తాం, వెయిట్ చేస్తామండి, ఎదురు చూస్తాం. పోలీసు వారు సరైనటువంటి న్యాయం చేస్తారని నమ్మకంతో ఉన్నాం. ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మకంతో మేము ప్రస్తుతానికి మాత్రం ప్రభుత్వం న్యాయం చేస్తారని నమ్మకంతో ప్రస్తుతం ఉన్నాం. ఒకవేళ న్యాయం జరగలేని కారణంలో ఈ రోజున అమలాపురం నుంచి బయటకు వచ్చారు, ఈ రోజున దేశం అంతా బయటకు వస్తారండి. కార్మూర్ వెంకటరెడ్డి గారు తనకు ఏదో వర్క్ ఉండి తను రెస్పాండ్ అంటే తను లెఫ్ట్ అయ్యారు. సో మనము కంటిన్యూ చేద్దాం డిబేట్ని. ఇక్కడ యెహోషువ గారు, సో మీరు అన్నట్టుగా మీకు నమ్మకం ఉందా అంటే పోలీసు వ్యవస్థ మీద? ఎందుకంటే ఇక్కడ నిజంగానే ఏదైనా తప్పు జరిగింది అని అనుమానం వస్తే అది శాంతి భద్రత సమస్యకు తావుదిచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఏమైనా దాచిపెట్టే అవకాశమో లేకపోతే దాన్ని అంటే వెంటనే దీని మీద రిజల్ట్ రాకుండా ఆపే అవకాశం ఉందా అన్నది ఒక అనుమానం ఉంది. ఎందుకంటే కేఏ పాల్ కూడా మీరు స్టార్టింగ్లో వినుంటారు, తను చెప్పింది ఏంటంటే 6 సంవత్సరాలు అయిపోయింది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి, బట్ ఇప్పటి వరకు దానికి సంబంధించిన నిందితులు ఎవరు, దోషులు ఎవరు అన్నది తేల్చని పరిస్థితి ఉంది. అది సిబిఐకి ఇచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పుడు ఒక పాస్టర్ మృతికి సంబంధించి వాళ్ళు నిర్ణయం తీసుకొని అంత ఫాస్ట్గా విచారణ చేసి ఆ నిందితులు పట్టుకునే అవకాశం ఉందన్నది ఒక ప్రశ్న. మీకు నమ్మకం ఉందా? సార్ నేనండి అదే, ఇప్పుడు నిజ నిజాలు బయటకు వస్తే మత విద్వేషాలు జరుగుతాయి, హత్య అని చెప్తే క్రైస్తవులు మళ్ళీ రోడ్డు ఎక్కేస్తారు, శాంతి భద్రతలు కాపాడలేమేమో అని నిజ నిజాలు దాస్తున్నారేమో అని మా అనుమానం సార్. ప్రభుత్వం చెడ్డదే, లేదా ముందు ప్రభుత్వం ఎలా చేసింది, ఏ ప్రభుత్వాన్ని మేము అనం, ఎవరిని ఏం అనవండి. కానీ హత్య అని కూడా అందరికి తెలుసారు, అందరు మీ మీడియా వారికి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసండి. కానీ ఏంటంటే మనకు ఒక చట్టం ఉంది, ప్రభుత్వం ఉంది, పోలీస్ శాఖ ఉందని నమ్మకంతో వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు చేయవలసింది ప్రత్యేక టీం ఏదో ఏర్పాటు చేసేవని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, చాలా జరుగుతున్నాయి. కానీ నిజ నిజాలు తెలిస్తే
వ్యక్తి అని తెలిస్తే అమ్మ మత గొడవలు జరుగుతాయని నీళ్లు కార్చే విధంగా ఉందని మా అనుమానం సార్. మీరు Right. చెప్పింది కరెక్టే. సార్, జయపాల్ గారు మాటలు కూడా విన్నా. 6 సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి చచ్చిపోతేనే పట్టించుకోలేదు సరిగ్గా ఇప్పటికి అని మీరు చెప్పేన్ని వాస్తవాలండి. మాకు అదే అనుమానం ఉందండి. వాళ్ళకే తేలేదు, పెద్ద పెద్దోళ్ళకి దిక్కు లేదు, మనకు దిక్కుంటుందా? ఎస్ కొండలరావు గారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆరోపించిన చాలా బాగా చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారు. కాకపోతే విషయం ఏంటంటే మొట్టమొదటి మనం చూడవలసింది అక్కడ ప్రమాదం జరిగింది ఒక వ్యక్తికి. కులపరంగా క్రిస్టియనా, హిందువా, ముస్లిం అన్న ఇష్యూ మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తికి మన చట్టంలో, మనకున్న రాజ్యాంగంలో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకి అవతల వ్యక్తి ఏ కులమైనా ఏ మతమైనా న్యాయం సమంగా అందాలనేది అందరికీ ఒక ఉద్దేశంతో మనకు రాజ్యాంగం అనేది నిర్మాణం జరిగింది. మనం దీన్ని ఇప్పుడు ఈ విషయం ఎలా జరుగుతుందంటే ప్రతిపక్షాలు కానీ వేరే వేరే రాజకీయ పార్టీల నుంచి ఈ ఇష్యూని ఎలా డైవర్ట్ చేస్తున్నారంటే దీని ఒక కులపరంగా పాస్టర్ గారు జరిగింది, క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది. ఇలాగే రేపొద్దున ఎవరైనా హిందువులు పూజారిని చంపారంటే పూజారి హిందువుల మీద దాడులు, ముస్లింస్ ఎవరికైనా ఏదైనా జరిగిందంటే ముస్లింల మీద దాడులు, ఇలా కుల మతం విధ్వంసాలు రెచ్చగొట్టే ప్రయత్నంగా ఏదైతే ప్రతిపక్షాలనే వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని మనం అడ్డుకుని మొట్టమొదటి ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది. వ్యక్తి అంటే మనలో మన మనిషి, మనం ఎంతో ఎవరైనా కూడా అంతా మనం అంతా ఒకే మనుషులు కదండి. కొండలరావు గారు ఇక్కడ టెక్నికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనుషులు టెక్నికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టెక్నికల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా బాగా మాట్లాడారు. ఆ విషయంలో మనకి ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా, వైఎస్ఆర్ ప్రభుత్వం అయినా, రేపొద్దున ఇంక్లూడింగ్ వేరే ప్రభుత్వం అయినా, ఏదైనా సరే ఒక వ్యక్తికి న్యాయం జరగాలి. ఇప్పుడు అవసరమైతే కొన్ని టెక్నికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఇంకా పూర్తిగా తెలియదు. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు, కొన్ని పాయింట్స్ చెప్తాను, దాని మీరు రెస్పాండ్ అవ్వండి. కొండలరావు గారు ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మాకు భరోసా ఇచ్చారని చెప్పేసి అన్నారు. కొండలరావు గారు నా వాయిస్ వినిపిస్తుందా? ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మనము మర్చిపోతున్నది ఏంటంటే, సరే ఆయన ఒక వ్యక్తిగా మనం గుర్తిద్దాము. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా రాజ్యాంగం ఎవరికైనా సేమ్ ఉంటుంది, రాజ్యాంగం అందరినీ సమానంగా చూస్తుంది అన్నది ఖచ్చితంగా ఎవరు కాదనలేని విషయం. కానీ ఇక్కడ టెక్నికల్గా ఉన్న అంశాలు ఏంటంటే, మొదటిది ఆయన గత కొంతకాలంగా ఓవైపు ముస్లిం కమ్యూనిటీతో కానివ్వండి, లేకపోతే హిందూ కమ్యూనిటీతో కానివ్వండి, ఒక చిన్న ఘర్షణ వాతావరణంలో ఉంటున్నారు. కొద్దిగా ఆయనకి ఆ థ్రెటన్ ఉంది అన్న విషయము చాలా సందర్భాల్లో దాని గురించి మాట్లాడుతున్న నేపథ్యం చూస్తే మనం రీసెంట్లో కూడా ఒక వ్యక్తి సేమ్ అలానే ఇంకొక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నేను చంపేస్తాము అనే టైప్లో ఒక వీడియో రిలీజ్ చేశారు. అది వైరల్ కూడా అయింది, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ మృతి జరిగిన వెంటనే మీరు అన్నట్టుగా మొదటి ఇన్స్టెన్సే ఇది లేదు, ఇది అనుమానాస్పద మృతిగా మేము కేసుని బుక్ చేస్తున్నాము అని చెప్పకుండా మొదటి ఇనిషియల్గా వచ్చిన అన్ని రెస్పాన్సెస్ ఏంటంటే అది కేవలం అది ప్రమాదం అని మాత్రమే చెప్పే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే క్రైస్తవ సంఘాలు కానివ్వండి, లేకపోతే అక్కడికి వెళ్ళిన వ్యక్తులందరూ కాదు ఇది మృతిలాగానే మాకు ప్రమాదంలాగా కనిపించట్లేదు, ఏదో హత్యలాగా కనిపిస్తుంది అని చెప్పేంత వరకు కూడా రెస్పాండ్ అవ్వని పరిస్థితి కొద్దిగా, అంటే ఎంతో కొంత ఆందోళన జరిగిన తర్వాత మాత్రమే మార్పులు జరిగాయి. ఇక్కడే వీళ్ళకి అనుమానం వస్తుంది. మీరు నిజంగా పూర్తి ఇన్వెస్టిగేషన్ అవ్వకముందే, అక్కడ పూర్తి స్థాయిలో కనీసం పంచనామా చేయకముందే యాక్సిడెంట్ అని ఎలా ప్రకటిస్తారు, యాక్సిడెంట్ అనే ఉద్దేశం వచ్చేలాగా, లేకపోతే అలాంటి అర్థం వచ్చేలాగా ఎలా మాట్లాడారు అనేది కదా ఇప్పుడు మీ మీద ఉన్న అనుమానము. సార్ ఇప్పుడు ఒక విషయం సార్, ఎగ్జాంపుల్ మనకే ఇప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొట్టమొదట పోలీసు వారు అయినా సరే ఎవరైనా సరే తప్పు పద్ధతితో ఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రజలకు అన్ని తెలుస్తుంది కదండి. వేళ జరిగేదంతా కూడా ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అంతా ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. వేళ డిపార్ట్మెంట్ చేతులు ఎంత పవర్ ఉందో ప్రజలు చూస్తున్నారు. అందరికీ గుడ్డోళ్ళు కాదండి మనుషులు. రైట్, కంక్లూడ్ చేద్దాము. రాజ్ కుమార్ గారు మీతో కంక్లూడ్ చేస్తే ఒక నిమిషం ఆగండి. కొండలరావు గారు కంప్లీట్ చేయండి. ప్రజలు చాలా జ్ఞానవంతులండి. ప్రజలు అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఉందని ప్రజలకు కొంచెం చదువుకున్నారు, అవగాహన చేసుకోగలరు. ఒక డిపార్ట్మెంట్ వచ్చి చేస్తేనే కాకుండా ప్రజలు ఆటోమేటిక్ గా అర్థం చేసుకోగలరు. దాన్ని అది అది నిజమా, అది సత్యమా, అబద్ధం అనేది ఈ రోజున తెలుసుకోగలిగే పరిస్థితి ఆ నాగరికతలో వచ్చేసారండి ప్రజలు. అయితే ఏంటంటే మనకు చట్టం ఉందా, చట్ట ప్రకారం ఆ చట్టపరంగా న్యాయ ప్రకారం రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలనేటువంటిది ఒకటే, అది అందరూ కోరుకుంటారు. ఉండాలన్నదే మా లాస్ట్ పాయింట్ మిమ్మల్ని నమ్మొచ్చు అంటారా అన్న దాని మీద ఒక ప్రశ్న వస్తున్న నేపథ్యంలో పోలీసుల ద్వారా ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరిగి నిందితులను శిక్షించే అవకాశం ఉందా లేదని ఒక ప్రశ్న. ఆ పాయింట్ మీరు సమాధానం చెప్పి క్లోజ్ చేసేయండి ప్లీజ్. ఎలా సార్?
మళ్ళీ అడగండి సార్. ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి అసలైన నిందితులు పట్టుకుంటారన్నది ఒక ప్రశ్న వేసిన నేపథ్యంలో పోలీసులే ఆ పని చేసేస్తారు మీరు అంటున్న నేపథ్యం ముందు చూస్తున్నాం కాబట్టి ఫైనల్గా నిజంగానే అవకాశం ఉందా? మీరు దాన్ని ట్రాన్స్పరెంట్గా కంప్లీట్ చేస్తారా? లాస్ట్ పాయింట్ సార్, ఈవేళ మనకున్న రాజ్యాంగంలో మనకున్న వ్యవస్థలో పోలీసు వారు ఒకవేళ కానీ ఈ కేసు విషయంలో ఏదన్నా ఒక ఫెయిల్ జరిగితే దాని నెక్స్ట్ పొజిషన్ ప్రభుత్వం ఉంది కదండి. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అందరూ కూడా ఈ విషయం పైన చర్చలు జరుగుతున్నాయండి. ఇందాక ఆయన మన రాజ్ కుమార్ గారు అన్నట్టు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు గారు కూడా మాకు వచ్చారని భరోసా ఇచ్చారని చెప్పి ఆయన స్వయంగా చెప్పారు. రేపు పొద్దున ఏదైనా అన్యాయం చేస్తే మీరు ఇందాక అన్నారు, ఏమన్నారు, అతని మీద వేరే ముస్లిమ్స్ హిందూస్ మీద గతంలో ఏదో గొడవలు ఉన్నాయి, దాని మీద వాళ్ళకి ఎదురుగా జరుగుతుంది, ఆ అనుమానాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు మీరు. దాని మీద ఆయన ఆల్రెడీ గతంలో క్షమాపణ కూడా చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఆయన పోస్ట్ లో కూడా పోస్ట్ అవుట్ చేశాడు. ఆయన నేను తప్పు మాట్లాడాను, నన్ను క్షమించండి, నా మీద మీరు ఏ విధమైన జిహాద్ ప్రకటించకండి అని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ కూడా చేశాడు ఆల్రెడీ. రైట్. అది జరిగిన తర్వాత ఈవేళ ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు ఎవరెవరైతే ఆయన ట్రోల్ చేస్తున్నారో అన్నిటి మీద ఇప్పుడు క్రైస్తవ సంఘాలు కానీ హిందూ సంఘాలు కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఆ తప్పు చేసిన వాళ్ళు పట్టుకోవాల్సిందే. ట్రోల్ చేస్తున్నారో అందరి మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది. లేదని చెప్పి ఎవరు అంటలేదు, కానీ కేసులు పెట్టి వాళ్ళ మీద వాళ్ళ అభిమానులు రాజ్ కుమార్ ప్రముఖులు గారు కొండలరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. కొండలరావు గారు, రాజ్ కుమార్ గారు, అలాగే యెహోషువ గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు, అలాగే ప్రసాద్ గారు కూడా తన లైన్లో వచ్చి తను కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే మాత్రం సరే నిందితులు ఎవరు అన్నది ఖచ్చితంగా పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. నిందితులు ఎవరైనా సరే దీన్ని రెండు వర్గాలకో లేకపోతే రెండు మతాల మధ్య ఒక ఇబ్బందికరంగా మార్చకుండా ఉండే ప్రయత్నమే ప్రతి ఒక్కరు చేయాలి. ఒకవేళ నిజంగానే ఒకవేళ అది హత్య అయినా ప్రమాదమైనా కారణం ఏదైనా సరే దాని తర్వాత పరిణామాల్లో మాత్రం అది ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా ఈ నెక్స్ట్ స్టెప్స్ వెళ్ళాలనేది మనం కోరుకుందాం. మోరోవర్ అందరికీ చెప్పేది ఒకటే, నిజంగానే అది మర్డర్ అయినా సరే లేకపోతే అది ప్రమాదమైనా సరే ఆ ప్రమాదం జరిగిపోయింది, దానికి సంబంధించి ప్రభుత్వాలు ఉన్నాయి, వాటి మీద చర్యలు తీసుకుంటాయి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో చట్టపరంగా వాళ్ళని శిక్షిస్తాయి. కాబట్టి ఎవరైనా మిగిలిన వాళ్ళు క్రైస్తవ సంఘాలు కానివ్వండి లేకపోతే ఆయన మృతిని ఇప్పటికే ట్రోల్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వీటిని ఆపేసేయండి. అది ఒక మృతి జరిగిపోయింది, ఎవరు చనిపోయినా సరే వాళ్ళ గురించి సానుభూతి ప్రకటించాలి, వాళ్ళ ఫ్యామిలీకి మనందరం అండగా ఉన్నామని ఒక భరోసా కల్పించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇతరత్ర కారణాలు కానివ్వండి ఇతరత్ర అంశాల జోలికి వెళ్లకుండా దాన్ని అక్కడికి కన్ఫైన్ చేయాలని కోరుకుందాం.